నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. కేతు గ్రహం గురించి మాట్లాడుకోవాలి అవినాష్ గారు. అన్ని గ్రహాల గురించి చెప్తూ ఉన్నారు. కేతు గ్రహం మోక్షాన్ని ఇచ్చేటటువంటి గ్రహం. మరి సేమ్ ఇంకొక విషయం ఏంటంటే వైరాగ్యాన్ని కూడా ఇచ్చేది ఆయనే. వైరాగ్యం నుంచి అన్ని వస్తాయి అనుకోండి. బట్ దెన్ అసలు విచిత్రంగా అంటే యోగిస్తే ఒక రకమైన ఫలితం, యోగించకపోతే ఇంకొక రకమైన ఫలితం. ఏ గ్రహమైనా అలాగే ఇస్తుంది. బట్ కేతు గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా చాలా ప్రామినెంట్ రోల్ ని ఖచ్చితంగా కేతు కూడా పోషిస్తారు. కాబట్టి చెప్పండి, కేతు గ్రహాన్ని మీరైతే ఎలా చూస్తారు? కేతు గ్రహం. కేతు అంటే మ్యాజిక్. భారతదేశంలో అత్యంత డబ్బుగలడు ముఖేష్ అంబానీ. జాతక చక్రంలో శుక్రుడితో పాటు ఉండే గ్రహం కేతువు. శుక్రుడితో పాటు కేతు ఉంది. కేతు అంటే మ్యాజిక్ జరుగుతుంది. నాకు ఏమీ వద్దు అని ఎవడైతే అనుకుంటాడో వాడే ఏళ్తాడు. మొత్తం ఇచ్చేయడం. నాకు అసలు ఏమొద్దు, నేను ప్రజల కోసమే పనిచేస్తా అని అంబానీ అనుకున్నాడు. ఇవాళ నంబర్ వన్. అసలు నాకు ఏమొద్దురా బాబు, నా జీవితం ఏదో నేను బతుకుతా, ఒక సింగిల్ బెడ్రూమ్లో ఒక 2 రూములు ఇంట్లో బతుకుతా, మిగతా అంత ఇచ్చేస్తా. మోడీ గారు ఏంటండి ఇవాళ? ఆయన కూడా కేతుతో రోల్ చేశారు. కేతునే అతను ఏం లేదు అతని దగ్గర, అసలు కరప్షనే లేదు. ఆ శాలరీలు కూడా ఇచ్చేస్తాడు. అతనికంటే గిఫ్ట్లు వస్తాయంట, గిఫ్ట్లు అన్నీ పంచేస్తాడంట. అతను ఒకరోజు చెప్పాడు ఇంటర్వ్యూలో, నాకు గిఫ్ట్లు ఉన్నాయంట, మొత్తం హాల్లో నా స్టాఫ్ అంతా హాల్లో డెకరేట్ చేశారంట, అతను కూర్చొని మొత్తం పచ్చేయండిరా, అందరికి ఇచ్చేయండిరా అని చెప్పాడంట. అసలు ఏమీ ఉంచుకోడండి, గిఫ్ట్ ఉంచుకోడు. అతనికి అవసరం ఉన్నంత వరకే, మిగతా అంతే పంచేస్తూ ఉంటాడు. అతను హాల్ మొత్తం ఖాళీ, బెడ్రూమ్ మొత్తం ఖాళీ, ఇంట్లో సామాన్లు ఉండవు, సరుకులు ఉండవు, చాలా తక్కువ లిమిటెడ్గా ఉంటాయి. కేతు అంటే అదండి మ్యాజిక్ ప్లానెట్. గురువుకి 10 రెట్లు 20 రెట్లు పాజిటివ్. మాంక్ అండి అతను. మాంక్ అంటే అదే కాషాయం బట్టలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? సన్యాసం తీసుకొని వాళ్ళు ఉంటారు కదా, అన్ని వదిలేస్తారు. సెయింట్స్. సెయింట్స్ కరెక్ట్. సెయింట్స్ అండి. ఇంకోటి రీస్టార్ట్. కొంతమంది ఓడిపోతారు జీవితంలో, మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఒక శక్తి కావాలి, ఒక మ్యాజిక్ జరగాలి. ఐఏఎస్ ఆఫీసర్ల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, 4 అటెంప్ట్లు 6 అటెంప్ట్లు ఉంటాయి. మొదటి అటెంప్ట్, 2వ అటెంప్ట్ ఇవ్వంగానే, 3వ అటెంప్ట్ ఇవ్వంగానే ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా నేను. అలాంటప్పుడు కేతు గ్రహం గట్టిగా ఉంటే 4వ అటెంప్ట్లో క్లియర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఇంకా చెప్పనవసరం లేదండి. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది 12th ఫెయిల్ అని. ఆ అబ్బాయి 12th ఫెయిల్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, 4వసారి ఐఏఎస్ క్లియర్ చేస్తాడు. రీస్టార్ట్ అనేది కేతుకు సంబంధించి. అన్ని ఆశలు జీవితాంతం, ఇంకా జీవితం అయిపోయింది, అసలు అన్నీ వదులుకున్నారు, మళ్ళీ మొదలు నుంచి స్టార్ట్ చేపిస్తాడు. మానసిక జీవితంలో, మానవ జీవితంలో నువ్వు సెయింట్ అయితే అన్ని వదిలేయాలి. మానవ జీవితంలో అన్ని కోల్పోలేం కదా, వదిలేసినా మళ్ళీ స్టార్ట్ చేయాలి. హెల్ప్ చేసేది కేతు, లేకపోతే అలా డిప్రెషన్లో పిచ్చోడైపోతాడు మనిషి. స్పిరిచువల్ గైడెన్స్, స్పిరిచువల్ మాస్టర్ కేతువు. కేతువు ఎంత గొప్ప గ్రహం అంటే, అంబానీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, కొన్ని 10-20 వేల కోట్లు ఉంటాయి, అన్నీ వదిలేసి సెయింట్ అయిపోయాడు. అంబానీ గారు వచ్చారు, అతను మాంక్ వెళ్ళే దారిలో. అదే అంబానీ గారికి అవసరం ఏముంది, అతనికి తెలుసు స్పిరిచువాలిటీ అంటే. అతను వెళ్ళలేడు, కానీ అతని ఫ్రెండ్ మాత్రం అన్నీ వదిలేసి ఫ్యామిలీకి అప్పగించేసి వెళ్ళిపోయాడు. చిన్న ఫంక్షన్ పెట్టాడు, అంబానీ గారు వచ్చారు. ఆ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంట్, ఆ కేతు విలువ తెలుసు, ఎందుకంటే శుక్రుడు కేతు కలిసి ఉన్నారు. జనరల్గా ఇట్లా కలిసి ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఏమి మీరు చెప్పేది? శుక్ర కేతులు వేరే వాళ్ళ కోసం బతుకుతారు, వేరే వాళ్ళ కోసం, డబ్బు వేరే వాళ్ళ కోసం, మొత్తం వేరే వాళ్ళ కోసమే. ఇంకా అన్ని గ్రహాల గురించి మాట్లాడుకుంటే రాహుకేతులు ఎప్పుడు కలవగో, మరి మూన్ అండ్ కేతు కలిసి ఉంటే ఎలా ఉంటుంది? మూన్ అండ్ కేతు కలిస్తే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జరుగుతుందండి. అలానే మతి మొత్తం నశించవచ్చు, పాజిటివ్ నెగటివ్ అయితే. బేసిక్ గా మీరు కేతు ఈ కాంబినేషన్స్ పక్కన పెడితే ఓన్లీ కేతు తీసుకుంటే, కుక్కలు కేతువు, సో కుక్కల్ని బాగా చూసుకుంటే కేతు ఇంప్రూవ్ అవుతుంది.
ప్లస్ డివైన్ గైడెన్స్. కాంతారా సినిమా మనం చూసుకుంటే కేతువు అమ్మవారు వీడి లోపల వస్తుంది, వీడు 10-20 మందిని కొట్టేసి వాడు విలేజ్ సేవ్ చేసేస్తాడు. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కాంతారా మీరు చూశారు కదా, ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేసి అమ్మవారు లోపలికి రావడం డివైన్, ఇదంతా చేసేది కేతువు. మన వాస్తులో కూడా ఈశాన్యంని కంట్రోల్ చేసేది గురువు మరియు కేతువు. గురువు కేతువు కరెక్ట్ ఆపోజిట్ గా వాస్తులో ఉండేది రాహు, డ్యామేజ్ చేసేది మనిషికి ఎక్కువ. కాపాడేది ఎవరు? గురువు కేతువు. గురువు కన్నా 10 రెట్లు ఎక్కువ కాపాడేది కేతు. కేతు ఇస్ ద మోస్ట్ పాజిటివ్ ప్లానెట్. ఈ ప్లానెట్ తో మీకు ఏదైనా రావచ్చు, చాలా మంచిది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఆల్ ద వేస్. ఇట్ ఈస్ ద మ్యాజిక్ ప్లానెట్, స్పిరిచువల్ ప్లానెట్. మనిషిని అప్లిఫ్ట్ చేసేదండి. మనిషి మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసుకోగలడు. నంబర్ 1 దాంట్లో కేతువు 100% ఆటోమేటిక్గా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తుంది. కేతుతో ఇన్వాల్వ్ అయ్యి ఏ ఈవెంట్ వచ్చినా చాలా మంచిది. ఇంక్లూడెడ్ కేతు ఈజ్ వెరీ గుడ్ ఇన్ యువర్ చార్ట్. లేకపోతే మీరు కేతు మంత్రాలు చెప్పాలి. కేతు బ్యాడ్ అవుతే మళ్ళీ ఆ సిచ్యువేషన్ వేరు. కేతుతో ఏదైనా మంచిదే. మరి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? కేతు పాజిటివ్ అయితే ఇంకా రెమెడీ అవసరం లేదు, బట్ నెగిటివ్ ఉంటే రెమెడీస్ కావాలి కాబట్టి ఏం చేసుకోవచ్చు? బెస్ట్ రెమెడీ ఫర్ కేతు ఈస్ ఫీడ్ డాగ్స్. కుక్కల్ని బాగా చూసుకోండి. మన హైదరాబాద్ లో కుక్కల్ని బాగా చూసుకునేది నాగార్జున వాళ్ళ సతీమణి. మీరు తెలిసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నారు. కుక్కల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు. మీరు చూడండి, ఆమెలా గారు ఫేస్ లో పాజిటివిటీ తప్ప ఇంకేం కనిపించదు అసలు. ఆ మనిషిని చూస్తే, ఆ మనిషి మాట్లాడితే అన్ని మర్చిపోతామండి, అంత పాజిటివ్గా ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే కేతు. సో కుక్కల్ని ప్రేమగా చూసుకోవాలి. కుక్కల్ని ప్రేమగా చూసుకోవాలి. కొంతమందికి కుక్క బాగా కలిసి వస్తుంది, కొంతమంది కుక్క వస్తే నాశనం అయిపోతారు. కుక్క అలాంటిది అనమాట. మీ కేతు బాగుంటే చాలా మంది చెప్తారు, నేను విన్నాను, మేము కుక్కని తీసుకొచ్చామండి మా ఇంట్లో, అప్పటి నుంచి మెల్లిగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని కొంతమంది అప్లిఫ్ట్ ఉందని అప్లిఫ్ట్ అని కొంతమంది. అది చాలా మంది ఎక్కువ అప్లిఫ్ట్ అవుతూ ఉంటారు. కుక్క అనేది విశ్వాసం అండి. మీకు తెలుసు కుక్క అంటే ఏంటి? కుక్క అనేది చాలా మంచి జంతువు, విశ్వాసం. కాబట్టి చాలా మంచి గ్రహం, ఎప్పుడుగైనా మంచిగా చేస్తుంది. మీరు స్పిరిచువల్ గా ఉంటే మంచిగా చేస్తుంది. మీరు ఈవిల్ గా ఆలోచిస్తే సఫర్ అవుతారు. మీరు స్పిరిచువల్ 10 రెట్లు బాగా చూసుకుంటాడు. నోడ్ అంటే ఇట్ ఈస్ ఇమాజినరీ ప్లానెట్, ఇట్ ఎగ్జిస్ట్స్. పూర్వ జన్మం కేతు, పూర్వజన్మ పుణ్యం వచ్చి మిమ్మల్ని కాపాడేది కేతు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.